నంద్యాల కోట వీధుల వెలిసిన శ్రీ సుంకల పరమేశ్వరి దేవి ఉగాది పండుగకు ముందు నిర్వహించే సంప్రదాయ కార్యక్రమంగా అమ్మవారికి చల్ల ముద్ద సమర్పణ మరియు బోనాల గ్రామోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమం ఆలయ చైర్మన్ పసుపులేటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందు కోట వీధిలో ఉన్న సుంకుల పరమేశ్వరి అమ్మవారికి చల్ల ముద్ద సమర్పించడం చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. గ్రామ ప్రజలు తమ కుటుంబాల ఆరోగ్యం కోసం ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దలకు వచ్చే తట్టు వంటి వ్యాధులు రాకుండా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ పద్ధతిలో బోనాలు ఎత్తుకుని కోట వీధి అంతటా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. మంగళ వాయిద్యాలు డప్పుల నడుమ భక్తులు జయ జయకారాలతో అమ్మవారిని ప్రార్థిస్తూ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కోట వీధి మరియు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఈ చల్లముద్ద సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. గ్రామోత్సవం భక్తి వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. పరమేశ్వరి దేవి సుంకలమ్మ గుడి అని మా చిన్నప్పటి నుంచి మేము ఆడుకునే గుడి అది. ఆ గుడిలో చాలా మహిమ ఉంది. అమ్మవారి ఆశీస్సులు నాకు బాగా దీపంగా ఉంటాయి కాబట్టి శ్రీ కోట సుంకులమ్మ పరమేశ్వరి ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ ముందు మొదటి వారము అంబలి కార్యక్రమము, అంబలిని ఇదే విధంగా బోనాల పండుగ కూడా అంటారు. దీనికి సాంకేతిక పరంగా ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. చలికాలం నుంచి ఎండాకాలం ఋతువు మారినప్పుడు గ్రామంలో కానీ ఊర్లో కానీ చిన్నపిల్లలకు తట్టుపోయడము, ఊరు ప్రజలకు తట్టుపోయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అమ్మవారి అనుగ్రహంతో చల్లముద్ద జొన్నలు, పాలు, పెరుగు భక్తాదులు ఇచ్చిన వాటితో అందరికి అంబలి చేసి అందరికి పంచడం జరుగుతుంది. ఈ అంబలి పంచడం వల్ల చలువ చేసి అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇది దేవాలయ కమిటీ, శ్రీ కోట సుంకులమ్మ దేవాలయ కమిటీ ద్వారా భక్తాదులు ప్లస్ నంద్యాలలో ఉండే ప్రజలందరి నుంచి జొన్నలు, బియ్యము అన్ని సేకరించి అంబలి తయారు చేసి ప్రసాద వితరణ జరపబడు. నంద్యాల పట్టణం నందు వెలిసిన కోట సుంకులమ్మ ఆమె చాలా పురాతనమైన దేవాలయం అది. దానిలో గ్రామ పెద్దలందరూ కలిసి బాగా కట్టించి బాగా చేసినారు. సంవత్సరం ఉగాది పండుగకు అమ్మయ్య గారికి అంబలి పోస్తారు. ఆ అంబలి కార్యక్రమానికి జయప్రదం చేసుకుంటూ వెళ్తున్నాము.